ఇవన్నీ పర్మిషన్లు తీసుకొని దే విల్ సస్పెండ్. ఒకటి. రెండోది, మీకు అందరికీ తెలియాల్సిన విషయం అంటే సస్పెన్షన్ కెనాట్ బి ఏ పనిష్మెంట్. ఇట్ విల్ నాట్ ఏ పనిష్మెంట్. అంటే తాత్కాలికంగా మీరు మీ విధుల నుంచి తప్పిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదు విట్నెస్ని ప్రభావితం చేయొచ్చు, మీ పొజిషన్ అడ్డం పెట్టుకొని ఇంకేమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో టెంపరవరీగా మీ విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం అంతే. అంతేగాని ఇది సస్పెన్షన్ కెనాట్ బి అదేదో పెద్ద ఇదేం కాదు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు. అంటే ఒకరిని చూసి మరొకరు నేర్చుకునే విధానం కాకుండా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ డెఫినెట్లీ తప్పండి. ఎందుకంటే ఆ ర్యాంక్ అధికారుల్ని ప్రభావితం చేయడమే మహా తప్పు. ఎందుకంటే ఇది చిన్న వెరీ స్మాల్ పెట్టి కేసు అండి. ఇట్ హ్యాస్ టు బి మామూలుగా మిగతా కేసుల్లో ఇట్లాంటివి జరిగితే ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ బై సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వై ఐపీఎస్ ఆఫీసర్స్? దే ఆర్ టు బి మానిటర్డ్. వాళ్ళు మానిటర్ చేయడానికి పెట్టారు, ఆ చట్టంలోనే ఉంది ఆ వెలుసుబాటు అదంతాను. బట్ వై షుడ్ ఐపీఎస్ ఆఫీసర్ షుడ్ గో దేర్? వాడేం దావుద్ ఇబ్రహీం కాదు, లేకపోతే ఇంకోళ్ళు కాదు. సో అట్లాంటి వాళ్ళని ఈ విధంగా చేయడం తప్పు. అదే కాకుండా ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసుకోవటం, తీసుకురావడం, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టడం ఇల్లీగల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. బట్ అందువల్లనే ఇవి ఎప్పుడు ఏమైపోతుందంటే హానెస్ట్ గా పనిచేసి, ఇప్పుడు హానెస్ట్ గా పనిచేసిన వాళ్ళు ఉంటే కూడా చిట్ట చివరిలో ఇటువంటి దశలో ఏదన్నా ఒక దాంట్లో ఇరుక్కుంటే వాళ్ళు చేసిన మంచి పని అంతా తుడిచిపోతుంది, చెడ్డ పేరు వస్తుంది, జీవితాంతం తల వంచి బ్రతకాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో ఏమై అంటే ఒక్కొక్కసారి ఆయన ఇప్పుడు ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకి ఏం ఇంట్రెస్ట్ అండి ఏమైనా అరెస్ట్ చేయడానికి? ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ ఏమైనా ఉందా? ఐ డోంట్ నో. పర్సనల్ బెనిఫిట్ ఏమన్నా అంటే నీకు 10 కోట్లు ఇస్తాను, 100 కోట్లు ఇస్తాను, అరెస్ట్ చేసుకురావా అని చెప్పిన సందర్భం ఉంటుందంటావా? ఐ డోంట్ నో. ఎందుకంటే ఏదన్నా పర్సనల్ బెనిఫిట్ లేదు. దే ఆర్ నాట్ పర్సనలీ ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిట్ కేస్ టు బి ఇన్వాల్వ్డ్ బై దెమ్. అతి ముఖ్యంగా సో ఇటువంటి సందర్భాల్లో మరి ఆలోచన చేయి అనాలోచితంగా ఇప్పుడు ఏం చేసిండే వాళ్ళు. నేను ఒక మాట చెప్తానండి, ఐ డోంట్ వాంట్ టు టాక్ లైక్ దిస్. ఇప్పుడు ఆ విశాల్ గున్నేనే ట్రాన్స్ఫర్ అయిపోయింది పాపం ఆయనకి. వెళ్ళిపోయిన తర్వాత ఐ కుడ్ హియర్ ఆయన ఏదో కొంచెం ఏదో ప్రజలకు కొంత ఇంతో అంతో మేలు చేస్తున్నారనే టాక్ అయితే ఉంది. ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ. ఆంజనేయులు గారు నేను కలిసి సిఐడిలో పనిచేశాం హైదరాబాద్ ఉమ్మడిగా ఉన్నప్పుడు. ఐ నో హిమ్. కానీ ఇతని గురించి చూస్తే ఇతను ఏదో పనులు చేస్తున్నాడు అనేటువంటి చిన్న, ఐ డోంట్ నో హిమ్ పర్సనల్ కాబట్టి ఉండేది. అది అంతా ఒక దిశలో ఊరికైనా తుడిచిపెట్టుకుపోయింది కదా. అదే కాదు, జీవితాంతం ఇది మచ్చలాగా ఉండిపోయింది కదా. రేపు పొద్దున్న ప్రమోషన్ రావు కదా. అది కాదు, ఆ స్థాయి వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తిని అక్కడ ఇప్పుడు ఏమై ఉండేది అంటే మీకు చెప్తాను, ఆయన ఒప్పుకోకుండా పోయి ఉంటే, ఇది హయ్యర్ క్యాడర్ లో నుంచే కాన్స్పిరసీ జరిగి ఉంటే ట్రాన్స్ఫర్ ఆపేసి అటాచ్ చేసేవాళ్ళు. అంతకంటే ఏం చేయగలుగుతారండి? ఐపీఎస్ ఆఫీసర్ని ఏం చేయగలుగుతారు అంతకంటే? ఆయన్ని అక్కడి నుంచి తీసేసి ఎక్కడో విఆర్ లో వేకెంట్ రిజర్వ్ లో వేసేవాళ్ళు, అంతే కదా. కాకపోతే ఇది ఒక్కటే కదా, ఏం కాదు చేసిపో అంటే ఆయన ఐ డోంట్ నో వాట్ ఇంట్రెస్ట్ హీ హాస్ యాక్సెప్టెడ్ దిస్. ఒకవేళ స్థాయిలో జరుగుతుంది అని కూడా మేబీ అనుకుని ఉండకపోవచ్చు. అంటే ఒక లేడీ ఎవ్వరూ అనుకోని సంఘటనే ఈ విధంగా చేస్తే ఇటు అవుతుందని అనుకోము. అందుకే మీరు 1000 తప్పులు మీరు చేసినా ఎక్కడ పట్టుబడకపోతే 1001 తప్పు జరిగితే అక్కడ పట్టుబడతారు. అది మీకు సంబంధం లేదైనా. అందుకే మనం ఎప్పుడు కూడా మంచి పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, దైనందిక జీవితంలో ఉన్న మామూలు వ్యక్తులు కానివ్వండి, మీరు ఈ చేత్తో హాని చేస్తూ పోతే ఎప్పుడో ఒకసారి మీ ఈ చేతి నుంచి మొదలవుతుంది అనేది. ఇదే కాదు, చాలా సందర్భాల్లో ఈసారి ఏదైనా కఠినంగా యాక్షన్ తీసుకుంటే గనక నెక్స్ట్ ఇటువంటి ప్రొసెసెస్ ఏమైనా అధికారులు తీసుకోవాలంటే కాస్త భయం ఉండే విధంగా ఉండాలనేది ప్రజల తరపు నుంచి వస్తుంది. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ రెడ్డన్న గారు. ఎస్ కృష్ణాంజనేయులు గారు, మీరేమంటారు? నిన్న విశాల్ గున్ని స్టేట్మెంట్ చూసిన తర్వాత అసలు ఫస్ట్ నుంచి జత్వాని కేసులో మలుపులు తిరుగుతూనే ఉంది. ఐపీఎస్ అధికారులు ఉన్నారని ఆమెను తీసుకురావడం, వారం రోజుల పాటు ఇక్కడ పెట్టడం, ఆమెను హింసించడం, ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఇష్యూని మళ్ళీ విద్యాసాగర్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. పొలిటికల్ యాంగిల్ రావడం, తనకి న్యూడ్ వీడియోలు పంపించి ఫోటో